కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేతలు బగ్గుమన్నారు. ఈశ్వరాచారిది ఆత్మహత్య కాదని, రేవంత్ సర్కారు చేసిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బిడ్డ ఆత్మ బలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని తెలిపారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని స్పష్టం చేశారు. శాసన మండలి ప్రతిపక్ష మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణ, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నివాళులర్పించారు. మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నా, ఊర్లో కూడా వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, వాళ్ళకి కనీసం వ్యవసాయ భూమి కూడా లేదు. బతుకుదెరువు కోసం ఇప్పుడు వచ్చి బతుకుతున్నారు. బీసీల పట్ల ప్రేమతోని, అభిమానంతోని, బీసీలో జరుగుతున్న అన్యాయంతోని అతను స్పందించినట్టు మనకు కనిపిస్తుండు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, అమౌంట్ ని గుర్తించి అతనికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం అనేది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి, ద్రోహానికి కలత చెంది ఆత్మాహుతి చేసుకున్నాడు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి వెంటనే స్పందించాలి. ఆ కుటుంబానికి, సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని చెప్పేసి వాళ్ళ దేశమంతా చెప్పిండ్రు. చెప్పడమే కాదు, అధికారంలోకి వచ్చినాక మీరు మొత్తం తెలంగాణలో ఏదో అద్భుతం చేసినట్టు, తెలంగాణలో ఏదో మొత్తం బీసీలకు ఉద్ధరించినట్టు ఈ మోడల్ ని దేశంలోనే అమలు చేస్తారని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి తక్షణం ఏం చేసిరో చెప్పాలి. మీకు బీసీ రిజర్వేషన్ల పట్ల నిజాయితీ ఉంటే, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో మీద కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంటే తక్షణమే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణకి మీరు చొరవ తీసుకుని 99 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఇండియా కూటమికి 240 ఎంపీలు ఉన్నారు. మీరు ప్రైవేట్ బిల్ పెట్టి 2వ రాజ్యాంగ సవరణకి చేసి 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. బీజేపీ కూడా మోసపూరితంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీల పట్ల తెలంగాణలో మోసం చేస్తున్నాయి. ఈ మోసాన్ని మీరు తప్పనిసరిగా పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించడం ఒకటే భాగం, లేకపోతే బీసీ సమాజం, తెలంగాణ బీసీ సమాజం వదిలిపెట్టేది లేదు. అదేవిధంగా సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలి, ఇల్లు ఇవ్వాలి, కుటుంబానికి ఒక శాశ్వత ఉద్యోగం ఇప్పించి ఆ కుటుంబాన్ని భాషణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మేము కోరుతున్నాం. వదిలిపెట్టేది లేదు, బరాబరుగా సిద్ధించేంత వరకు పోరాడతాం. అదేవిధంగా మరొక విజ్ఞప్తి, తెలంగాణ ఉద్యమంలోనే అందరము ఆత్మహత్యలతోటి 100 మంది బహుజన బిడ్డల ఆత్మహత్యలతోటి తల్లడిల్లిపోయినాం, కడుపు కోతకురైండు. బీసీలు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని పరికిసి పోరాడి మన లక్ష్యాన్ని సాధించుకుందామని చెప్పి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ ప్రజలారా, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు మనల్ని మోసం చేసిండు. రేవంత్ రెడ్డి మోసం చేయడం వల్ల ఈ తమ్ముడు ఆత్మ బలిదానం చేసుకుంటారని గుర్తించాలి. సీమాంధ్ర పాలనలో శ్రీకాంతాచారి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ పరోక్షంగా సీమాంధ్ర పాలన మొదలైంది. ఇవాళ బీసీల ఆత్మ బలిదానం మళ్ళీ మొదలైంది. కనుక ఇవాళ మేము 42% మేనిఫెస్టోలు పెట్టమని మేము అడగలేదు. మేము మా 60% కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మేనిఫెస్టోలు పెట్టి ఇవ్వకపోవడం వల్ల, రేవంత్ రెడ్డి మోసం చేయడం వల్ల ఇవాళ నా తమ్ముడు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. నేను ఆమరణ దీక్ష చేసుకున్నా. బీసీ సమాజం ఘోరమైన వంచనకు గురైంది కనుకనే ఈ నష్టం చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి, ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ కుటుంబానికి నువ్వు
చేసుకున్న పాపం వల్ల ఆ కుటుంబం ఇవాళ కోల్పోయింది కాబట్టి ఆ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి, వాళ్ళకు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ పిల్లలకు విద్యావకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి దుర్మార్గ వైఖరికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి గడిచిన 48 గంటలుగా ఈ కార్యక్రమం అంతా ఈ రకంగా ఆయన ఆత్మాహుతి ప్రయత్నంతో పాటు చనిపోవడం ఇతరత్రా జరిగినా కూడా ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదంటే బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం, ఎంత దుర్మార్గమో అర్థమైతా ఉన్నది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ రెండు పార్టీల ప్రభుత్వాల దుర్మార్గం వల్ల ఈరోజు ఈశ్వరాచారి ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. దీని నుండైనా గుణపాఠం నేర్చుకొని తెలంగాణ బీసీల ఆత్మగౌరవంలో పిట్టల్లా రాలిపోయినటువంటి ఆ యువ మిత్రుని చావు అన్న ఈ పాలక పక్షాలను కదిలించాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. అదే సందర్భంగా ఈ రెండు పార్టీల దుర్మార్గాన్ని, అదే రకంగా మెయిన్ మీడియా మాకు అర్థమైతే లేదు. ఈ సమాజంలో చదివిన సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి వాళ్ళం బీసీలము. ఏ ఒక్క మీడియా గడచిన 24 గంటలుగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి, అదే వేరే వాళ్ళ విషయంలోనైతే గంటకు బుల్లెటిన్లు రిలీజ్ చేస్తారు. ఈటీవీ రాదు, సాక్షి రాదు, తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాదు, మిగతా మెయిన్ ఛానల్స్ ఏవి కూడా రావడం లేదంటే బీసీల పట్ల ఈ ఛానళ్లకు ఉన్నటువంటి చిన్న చూపుకి నిదర్శనం. ఖచ్చితంగా పాలక పార్టీల దుర్మార్గాన్ని చీల్చి చెండాడడంలో, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించడంలో మీడియా పాత్రను కూడా మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనా ఇవాళ ఈశ్వరాచారి ఆత్మాహుతి ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కారీ బాధ్యులు. అనేక రకాలుగా 2 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం అనేటువంటి నమ్మకాన్ని కలిగించి తీరా పాత రిజర్వేషన్లను కూడా అటకెక్కించి 16-17% రిజర్వేషన్లతోని బీసీల రాజ్యాధికార కాంక్షను సజీవ సమాజ్ చేసేటువంటి కుట్ర జరిగింది. కాబట్టి దీన్ని తట్టుకోలేక మనస్తాపానికి లోనైనటువంటి ఈశ్వరాచారి గారు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. ఖచ్చితంగా బీసీ సమాజం పాలిట కూడా కనువిప్పు కావాలి. ఇవాళ మనం కొట్లాడేటువంటి శక్తిని సంతరించుకోకుంటే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించి న్యాయం చేయడంలో బీసీ సమాజంలో ఉన్నటువంటి మనమందరం విఫలమైతే ఇటువంటి యువకులు నిరాశ నిస్పృహలకు లోనే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కాబట్టి పాలక వర్గాలను బాధ్యులను చేస్తూనే మన కర్తవ్యాన్ని కూడా మనం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి ఫ్రంట్ లైన్ మీడియాకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక రోజులుగా చూస్తున్నాం బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో ఏ రోజు ఏ మీడియా కూడా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని దాన్ని ఇది అన్యాయం అనేటువంటి చెప్పేటువంటి స్థితిలో కూడా మీడియా లేకపోవడం అనంటే ఎవరికి వత్తాసు పలుకుతున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మాకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇటువంటి వైఖరి కొనసాగడం కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి, ఇంటి నుండి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఒక ఇల్లు, సొంత ఇల్లు. ఇవాళ ఇంటి వాళ్ళకు మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. పాపం ఈ కిరాయికి ఉన్నప్పటికీ వారు అన్ని విధాలుగా సహకరించినటువంటి ఇంటి యజమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబం మరొక్కసారి బయట ఇళ్లలో ఉండేటువంటి దుస్థితి కొనసాగడం అనేది ప్రభుత్వానికి కూడా మంచిది కాదనేటువంటి సూచన చేస్తూ 1 కోటి రూపాయల పరిహారం, ఒకరికి ఉద్యోగం, తర్వాత ఇల్లు కట్టించడం తప్పకుండా చేయాలనేటువంటి డిమాండ్ను ప్రభుత్వం ముందు ఆ కుటుంబం తరఫున ఉంచుతాము.